భయమేసిందా ఆ టైంలో? కత్తులతో దాడి, కర్రలతో దాడి చేయడానికి వచ్చినప్పుడు, అసలు అరే మనకెందుకు ఈ రాజకీయం? మనం హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకున్నా గాని మంచి పేరుంది. ఇవన్నీ కాదనుకొని వచ్చి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నానన్న భయం, ఫ్యామిలీ, పిల్లలు అందరూ గుర్తొచ్చారా? డెఫినెట్ గా భయం వేస్తుందండి. బికాస్ అప్పుడు వాళ్ళు ఏ మూడ్ లో ఉంటారో ఎట్లా ఉంటారో తెలియదు. అప్పుడు మేము తలా ఒక బూత్ వైపు వెళ్ళాం, నేను మా హస్బెండ్. నేను చాలా భయపడ్డాను. చాలా మంది మీదకి వచ్చేసారు. అప్పుడు మా మామయ్య గారు బీయింగ్ అ డాక్టర్, ఆయన నిలబడి అక్కడ, మేమంతా డాక్టర్స్ ఫ్యామిలీ అండి, సింపుల్ ఫ్యామిలీ. తాతగారు నాన్నగారు వాళ్ళందరూ పాలిటిక్స్ లో ఉన్న ఇంటూ డాక్టర్స్ ఫ్యామిలీ వచ్చాం. ఆయన ఒక్కటే అన్నారు, నువ్వు వెళ్ళు, పీపుల్ కోసం వెళ్ళు, నేనున్నాను వెనక అని నన్ను పంపించారు. అక్కడ వాళ్ళు ఎంత అటాక్ వచ్చినా మేము వెళ్ళి అక్కడ జనం కోసం నిలబడి ధర్నా చేసి ఓటింగ్ రీస్టార్ట్ చేయించుకున్నాం. అప్పటికే అక్కడ ఓటింగ్ ఒక 500 రిగ్గింగ్ చేసేసుకున్నారు ఆ బూత్ లో. అట్లా మమ్మల్ని ఒక్కొక్క బూత్ లో బ్లాక్ చేసి ఫ్యామిలీ మెంబర్స్ ని మోర్ దాన్ 5-6 బూత్స్ రిగ్గింగ్ జరిగింది.